హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా పార్ట్ 36 చూసే ముందు పార్ట్ 35 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అందరూ బట్టలు, జ్యువెలరీ, పెళ్లికి కావాల్సిన మిగతా థింగ్స్ అన్నీ కొని ఏ రాత్రికో ఇంటికి చేరుకున్నారు. మరోవైపు పెళ్లి కార్డ్స్ కూడా ప్రింట్ అవుతూనే ఉన్నాయి. పెళ్లికి కావాల్సిన అన్ని అరేంజ్మెంట్స్ శౌర్య, రిషి ఇద్దరు కలిసి చూసుకుంటూ ఉన్నారు. డిన్నర్ అయిపోయిన తర్వాత అందరూ అక్కడి నుండి వెళ్ళబోతూ ఉంటే, ఒక్క నిమిషం, రేపు రాత్రి రిషి జానుకి ఫస్ట్ నైట్. మార్నింగ్ లేవగానే పనులన్నీ చకచక మొదలు పెట్టేయాలి. ఉదయాన్నే రిషిని, జానుని గుడికి తీసుకువెళ్ళి మన ఇంటి సాంప్రదాయం ప్రకారం పూజ పంతులు గారు చెప్పిన ముహూర్తానికి చేయించుకుని రావాలి. ఆలస్యం అయితే ముహూర్తం దాటిపోతుంది. ఉదయం 8 అందరూ రెడీగా ఉండండి అని పద్మగారు చెప్పడంతో సరే అని అందరూ హ్యాపీగా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. తెల్లవారుజామునే పద్మగారు జానుని లేపి తనకి తల స్నానం చేయించి గుడికి తీసుకువెళ్ళడానికి పట్టు శారీ కట్టి రెడీ చేసింది. మరోవైపు రిషి కూడా కొత్త బట్టలు వేసుకొని రెడీగా ఉన్నాడు. శౌర్య సమీరను రెడీ చేసి చాలా జాగ్రత్తగా కిందకు తీసుకువచ్చే లోపే ఆద్య, కమల్ రెడీ అయిపోయి వెయిట్ చేస్తూ ఉన్నారు. సత్యమూర్తి, ధర్మేంద్ర కూడా అప్పటికే వచ్చి హాల్లో కూర్చున్నారు. ఇంతలో పద్మగారు జానుని తీసుకుని హాల్లోకి వస్తూ, అరే అందరూ రెడీగా ఉన్నారే, మనమే లేట్ అన్నమాట అని నవ్వుతూ జానుని తీసుకొచ్చి అందరి ముందు నిలబెడుతూ, ఇదిగోండి బుట్టబొమ్మ, ఎంత అందంగా ఉందో చూడండి అంటున్న పద్మగారి వైపు చూసి నవ్వుతూ సిగ్గుతో తలదించుకుంది జాను. లైట్ ఎల్లో కలర్ శారీలో తలలో పూలు, పాపిటలో కుంకుమతో కొత్త అందంతో కనిపిస్తున్న జానుని చూసి రిషి మనసు గతి తప్పింది. కనురెప్ప వేయకుండా తనని చూస్తున్న రిషి వైపు చూసి ఏంటి అన్నట్టుగా బ్రో అప్ చేసి కన్ను కొట్టిన జానుని చూసి కంగు తిన రిషి ఎవరైనా చూశారేమోనని వెంటనే అందరినీ చూశాడు. అందరూ బయలుదేరే హడావిడిలో ఉండడంతో ఎవ్వరూ గమనించకపోవడంతో అమ్మయ్య అనుకున్నాడు రిషి. రిషి, జాను, పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకోండి అని పద్మగారు అనడంతో ఇద్దరు వెంటనే అందరి పెద్దవాళ్ళ కాళ్ళకి నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. సత్యమూర్తి గారు ప్రేమగా జాను తల నిమురుతూ, మీరిద్దరూ ఎప్పుడూ ఇలానే సంతోషంగా ఉండండి అంటూ రిషి వైపు చూస్తూ చిరునవ్వుతో అంటూ ఇద్దరిని దగ్గరకు తీసుకున్నారు. శౌర్య జాను దగ్గరికి వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టుకుంటూ, నీ లైఫ్లో ఎప్పుడు ఎలాంటి టెన్షన్స్ లేకుండా నువ్వు ఎప్పుడు ఇలానే హ్యాపీగా ఉండాలిరా అని అనడంతో అంత ప్రేమ చూపించే రిషి, ఇంత కేరింగ్గా చూసుకునే నువ్వు, మీరిద్దరూ నా లైఫ్లో ఉన్నంత వరకు టెన్షన్స్ నా దగ్గర ఎందుకు వస్తాయి అన్నయ్య అని నవ్వుతూ శౌర్యను వచ్చేసుకుంది జాను. పదండి, ముహూర్తానికి లేట్ అయిపోతోంది, పంతులు గారు చెప్పిన టైంకి పూజ చేయిస్తేనే మంచిది అని పద్మగారు హడావిడి చేయడంతో అందరూ వెంటనే లేచి గబగబా వెహికల్స్ని స్టార్ట్ చేశారు. శౌర్య మాత్రం సమీరను స్పెషల్గా తన వెహికల్లో స్లో డ్రైవ్తో తీసుకెళ్లాడు. అందరూ కాసేపట్లోనే గుడికి చేరుకొని పూజ మొదలుపెట్టారు. రిషి, జాను పూజ చేస్తూ పూజ అయిపోయిన తర్వాత దేవుడి ముందు నిలబడి గుడి గంట కొట్టి దండం పెట్టుకున్న టైంలోనే పూజారి అందరికీ హారతి ప్రసాదం ఇస్తూ రిషి, జానుని ఆశీర్వదించి పక్కనే ఉన్న సమీర వైపు చూసి ఒక్క క్షణం ఆగిపోయాడు. తన వైపు అనుమానంగా చూశారు. సమీర దగ్గర ఆగిపోయి శౌర్య వైపు చూస్తూ, ఆమె మీకేమవుతుంది అని పూజారి అడగడంతో పూజారి అలా ఎందుకు అడుగుతున్నారో అర్థం కాని శౌర్య డౌట్ పడుతూనే పూజారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, తను నా భార్య అండి అని చెప్పాడు శౌర్య. ఆ మాట విని పూజారి సమీర వైపు అదోలా చూస్తూ, అమ్మాయికి డెలివరీ దగ్గర టైంలో ఉంది కదా అని పూజారి మళ్ళీ అడగడంతో అక్కడున్న వాళ్ళందరూ పూజారి మొహంలోని అనుమానాన్ని గమనిస్తూనే కాస్త టెన్షన్ పడుతూ సత్యమూర్తి గారి ముందుకు వచ్చి, అవును పూజారి గారు, ఏదైనా సమస్య అని అడగడంతో ఇప్పటి నుండి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి తల్లి, విధి ఎప్పుడు ఏ రకంగా మారుతుందో ఎవ్వరికీ తెలియదు. ఆడవాళ్లకు పురుడంటే మరుజన్మ లాంటిది. నీ ప్రాణాన్ని పణంగా పెట్టి ఇంకో జీవికి ప్రాణం పోస్తున్నావు. నువ్వు ఆ భూదేవితో సమానం. నిన్ను నువ్వు కాపాడుకుంటూనే నీ బిడ్డను కూడా కాపాడుకోవాలి. అంతే ధైర్యంగా నువ్వు ఉండాలి అని చెప్తున్న పూజారి వైపు ఆశ్చర్యంగా చూసింది సమీర. పూజారి గారు, మీరేమంటున్నారో నాకు అర్థం కావటం లేదు. నా బిడ్డకు ఏదైనా సమస్య వస్తుందా అని శౌర్య చేతిని గట్టిగా పట్టుకొని టెన్షన్గా అడుగుతున్న సమీరను చూసిన శౌర్య
కంగారు పడుతూ, సమీ, నువ్వు టెన్షన్గా ఫీల్ అవ్వకు, అలాంటిది ఏమీ ఉండదు. పూజారి గారు మామూలుగానే జాగ్రత్త చెప్తున్నారు. నువ్వు ఏవేవో ఇమాజిన్ చేసుకొని అనవసరంగా టెన్షన్ అవ్వకు, నేనున్నా కదా, నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తున్న శౌర్య వైపు చూసిన పూజారి గారు, చూడు బాబు, తనను బిడ్డను ఇప్పటి నుండి నిమిషం కూడా వదలకు, కంటికి రెప్పలా కాపలా కాయి అని పూజారి అనడంతో, ఎందుకు అలా అంటున్నారు అని కంగారుగా అడుగుతున్న శౌర్య వైపు చూసి, ఎందుకన్నానో నీకే తొందరలో తెలుస్తుంది, కానీ జాగ్రత్త అని చెప్పి సమీర చేతిలో కుంకుమ, పూలు, ప్రసాదం పెట్టి పూజారి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ మాటలు విని శౌర్య, సమీరతో పాటు అందరూ చాలా కంగారు పడిపోయారు. తను టెన్షన్ పడడం చూస్తే సమీర ఇంకా నర్వస్ ఫీల్ అవుతుంది అని వెంటనే, సమీ, నువ్వు అస్సలు దీని గురించి ఆలోచించకు, వాళ్ళు అలా చెప్తూనే ఉంటారు, మనం ఆ మాటలేవీ పట్టించుకోకూడదు, అయినా నేను నీ పక్కనుంటే నీకేమవుతుంది చెప్పు అంటూ సమీరను దగ్గరగా తీసుకొని తన నుదుటి మీద పట్టిన చెమటను తుడుస్తూ ధైర్యం చెప్పాడే కానీ శౌర్య మనసులో మాత్రం తనకు కూడా చాలా భయంగానే ఉంది. ఆద్య వెంటనే వచ్చి సమీరను పట్టుకొని, సమీరా, ఇట్స్ ఓకే, ఇక్కడ ఏ ప్రాబ్లం ఉండదు, నువ్వు అస్సలు టెన్షన్గా ఫీల్ అవ్వకు అని సమీర చేతిని గట్టిగా పట్టుకొని చెప్పినా అప్పటికే సమీరకు భయంతో ఒళ్ళంతా షివరింగ్ వచ్చేస్తోంది. శౌర్య, ఎక్కడైనా కూర్చోపెడదాం అని ఆద్య చెప్పడంతో అందరూ వెళ్ళి గుడిలో ఒక పక్కగా కూర్చున్నారు. సమీర మూడ్ చేంజ్ చేయడం కోసం వెంటనే అందరూ టాపిక్ మారుస్తూ ఆద్య కమల్ పెళ్లి గురించి, మెహందీలో హల్దీ సంగీత్ ఫంక్షన్ ఎలా ఆర్గనైజ్ చేయాలని ప్లానింగ్ చేసుకుంటూ సరదాగా మాట్లాడుతూ టాపిక్ని డిస్ట్రాక్ట్ చేశారు. అందరూ గుడి దగ్గర కూర్చొని మాటల్లో ఉన్నారే కానీ శౌర్య మనసంతా గందరగోళంగా మారిపోయింది. తనలో ఏదో తెలియని భయం మొదలైంది. ఎప్పుడూ లేనిది గుడిలో పూజారి ఇలా మాట్లాడటం శౌర్యకు కాస్త షాకింగ్గానే ఉంది. ఆ పూజారిని మళ్ళీ కలిసి ఆయన ఎందుకు అలా అన్నారో విషయమంతా వివరంగా అడిగి తెలుసుకోవడం బెటర్. అందరితో కాదు, నేను ఒక్కడనే వెళ్ళి మాట్లాడతాను అని తనలో తానే అనుకొని, నేను ఇప్పుడే వస్తాను, చిన్న కాలుంది, మాట్లాడేసి వస్తాను అని అబద్ధం చెప్పి అక్కడి నుండి వెళ్ళి ఆ పూజారి కోసం మళ్ళీ గుడి మొత్తం వెతికాడు శౌర్య. కానీ వింతగా ఆ పూజారి గారు ఎక్కడా కనిపించలేదు. శౌర్య దిగులుగా మళ్ళీ అందరి దగ్గరికి వచ్చాడు. శౌర్యలోని బాధ చూసి రిషి వెంటనే శౌర్య దగ్గరికి వెళ్ళి, నువ్వు దాని గురించి ఎక్కువ ఆలోచించకు, అంత మంచి జరుగుతుంది, బీ బ్రేవ్ శౌర్య. వీళ్ళు మనతో దోషాలు, పరిహారాలు అంటూ ఏవో ఒక పూజలు చేయించి వాళ్ళు బ్రతకడం కోసం ఇలానే చెప్తారు. యాజ్ ఎ డాక్టర్ నేను చెప్తున్నాను కదా, షీఈస్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. ఇవాళ మెడిసిన్ చాలా అడ్వాన్స్ అయింది, ఏ కాంప్లికేషన్స్ అయినా సొల్యూషన్స్ ఉంటున్నాయి, అయినా అదంతా కూడా నువ్వు ఆలోచించకు, సమీర బేబీ ఇద్దరూ హెల్తీగా ఉంటారు, నువ్వు ధైర్యంగా ఉండు అంటూ ధైర్యం చెప్పాడు రిషి. పూజ ముగించుకొని అందరూ ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలాసేపు శౌర్య, సమీర డల్గానే ఉండిపోయారు. ఈవినింగ్ అవ్వడంతో ఆద్య, కమల్ కలిసి ఫస్ట్ నైట్ రూమ్ని డెకరేట్ చేయడం స్టార్ట్ చేశారు. రూమ్ అంతా వాల్స్కి రోజెస్ పెట్టి బెడ్ అంతా మల్లెపూలతో నింపేసి సెంటర్లో రోజ్ పెటల్స్తో హార్ట్ సింబల్ వేస్తూ ఉంటే ఆ హార్ట్ సింబల్లో చామంతి రేకులతో బాణాన్ని వేస్తున్న కమల్ అక్కడితో ఆగకుండా తన చూపుల బాణాలతో ఆద్య గుండెల్లో గుబులు పుట్టిస్తున్నాడు. ఇంటెన్స్గా చూస్తున్న ఆ చూపులు తట్టుకోలేని ఆద్య, ఏ కమల్, ఏంటా చూపు, నువ్వు మరీ అంత ఇంటెన్స్గా చూస్తూ ఉంటే నాకేదోలా ఉంది అంటూ ఉంటే ఆద్యకు దగ్గరగా వెళ్ళిన కమల్, ఏం చేయమంటావు బేబీ, ఎన్వైర్మెంట్ అలా ఉంది, మరి ఎవ్వరూ లేని ఫస్ట్ నైట్ రూమ్లో ఇంత దగ్గరగా నువ్వు ఇలా శారీలో ఊరిస్తూ ఉంటే ఇన్నాళ్ళు నీకోసం ఎదురు చూసిన నా బాధ ఏంటో నీకెలా అర్థమవుతుంది అంటూ ఆద్యను బ్యాక్ నుండి హగ్ చేసుకొని తన మెడ వంపుల్లో పెదవులతో రాస్తూ చిన్నగా బయట చేయగానే అంటూ సౌండ్ చేయడంతో, నువ్వు ఇలాంటి సౌండ్స్తో నన్ను ఇంకా టెంప్ట్ చేయకే, పెళ్ళి కంటే ముందు ఫస్ట్ నైట్ చేసుకోవాలనిపిస్తుంది అంటూ తన చేతిని ఆద్య నడుముపై ఇంకాస్త బిగించాడు. దాంతో ఒక్కసారిగా ఫ్రీజ్ అయిన ఆద్య, బాబోయ్, ఇప్పుడు కనుక నేను కంట్రోల్ చేయకపోతే అదే జరిగేలా ఉంది, పెళ్ళి వరకు నీ స్పీడ్కి కాస్త బ్రేక్ వేయి అంటూ కమల్ వైపుకు తిరిగి కమల్ లిప్స్పై చిన్న బయట పెట్టడంతో ఆ అంటూ ఒక్కసారిగా కమల్ పట్టు వదిలేయడంతో కమల్కి దొరకకుండా ఆ రూమ్ నుండి బయటకు పరిగెత్తింది ఆద్య.
ఇప్పుడు తప్పించుకున్నావు, పెళ్ళి కానీ అప్పుడు చెప్తా డే అండ్ నైట్ నీ పని అని అంటూ తనలో తానే నవ్వుకున్నాడు కమల్. ఎంతగానో ఎదురు చూస్తున్న ఆ రాత్రి రానే వచ్చింది. జానుని అందంగా రెడీ చేసిన ఆద్య జాను చెవిలో రూమ్లో ఏం జరిగిందో రేపు మార్నింగ్ అంతా నాకు చెప్పాలి, ఈరోజు నీ ఎక్స్పీరియన్సే రేపు నాకు గైడెన్స్ అంటూ మెలికలు తిరిగిపోతున్న ఆద్య షోల్డర్పై ఒక్కటి వేసి, యూ ఈడియట్, నీకు మరీ సిగ్గు లేకుండా పోతుంది, అయినా నువ్వు మరీ అంత కంగారు పడకు, నిన్ను కమల్ గైడ్ చేసుకుంటాడులే, యూ డోంట్ వరీ, అయినా క్వశ్చన్ పేపర్ అందరికీ ఒక్కటే అయినా ఎవరి ఆన్సర్ వాళ్ళది అంటూ ఐ వింక్ చేసింది జాను. జాను ఆన్సర్కి నోరు కప్పలా తెరిచిన ఆద్య, పాపం ఈరోజు రిషి పరిస్థితి ఏంటో అంటూ ఉండగానే పద్మగారు సమీర రావడంతో పాల గ్లాసు జాను చేతికిచ్చి ఆల్ ద బెస్ట్ అంటూ చెవిలో చెప్పిన సమీరతో, నువ్వేం భయపడుకొదిరా, మీ అన్నని నేను చూసుకుంటాలే అంటూ ఐ వింక్ చేసి చెప్పడంతో, యూ మంకీ అంటూ చిన్నగా తలపై తట్టి అందరూ కలిసి రూమ్లోకి పంపించేశారు. అప్పటికే రిషి రూమ్లో జాను కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇన్ని రోజులు చూసిన రిషినే అయినా ఈరోజు ఏదో కొత్తగా కనిపిస్తున్నాడు. తన ముందు నిల్చోవాలి అంటే జానుకి మొదటిసారిగా ఏదో తెలియని సిగ్గుతో తన బుగ్గలు రోజ్ పెటల్స్లా మారగా రిషి చూపుల వాడి ఉక్కిరి బిక్కిరి చేస్తూ ఉంటే తన చీర కొంగు గుప్పెట్లో గట్టిగా పట్టుకొని నలిపేస్తూ సిగ్గుతో రిషి కళ్ళలోకి చూడలేక తన కళ్ళను వాల్చేసి నిల్చుంది. వైట్ కలర్ ట్రాన్స్పరెంట్ శారీలో వంపులు తిరిగిన దేహంతో రతీదేవిలా తన ముందు నిల్చున్న జానును చూస్తే రిషి హార్ట్ బీట్ అమాంతంగా పెరిగిపోయింది. జాను బయట చాటు అందాలు రిషిని ఇంకా నిలగడగా నిలబడనివ్వలేదు. రిషి మనసులో కోరికలు సునామీలా చెలరేగగా తనని తను కంట్రోల్ చేసుకొని వెంటనే వెళ్ళి జాను చేతిలో ఉన్న పాల గ్లాస్ అందుకొని పక్కన పెట్టి తనని వెనక నుండి హగ్ చేసుకొని జాను మెడవంపుల్లో కిస్ చేస్తూ నాలుకతో రాస్తూ ఉంటే జాను ఒంట్లో ప్రతి నరం జివ్వుమంది. జాను తలలోని మల్లెలు రిషిని ఇంకాస్త మత్తెక్కిస్తూ ఉంటే జాను పెదాలు అందుకున్న రిషి ఇన్ని రోజులు తనలో దాచుకున్న విరహాన్నంతా ముద్దులో చూపిస్తూ స్మూత్గా మొదలుపెట్టిన ముద్దును కొంచెంగా డీప్ చేస్తూ తన నాలుకతో జాను నాలుకను పెనవేసి టంగ్ వార్ స్టార్ట్ చేశాడు. రిషి ఇస్తున్న ఆ ముద్దుకు జాను కూడా మెల్ట్ అవుతూ తన వేళ్లను రిషి హెయిర్లోకి పోనించి తాను కూడా రిటర్న్ కిస్ చేస్తూ ఆ ముద్దుకు అనుగుణంగా మారిపోయింది. 15 నిమిషాలు సాగిన ఆ ముద్దుకు జానుకి ఊపిరి కరువై ఎగశ్వాసతో ఎగిరెగిరి పడుతున్న జాను పరువాలను చేరిన రిషి చూపు తనలో కోరికను రగిలిస్తూ ఉంటే జాను పళ్ళుని తప్పించిన రిషి చేతులు జాను నడుమును కొలుస్తూ జాను పెదవులు వదిలిన రిషి పెదవులు జాను ఎదపై చేరి అక్కడ తడి పెదవి ముద్రలు వేస్తూ ఉంటే నాలుక తన ఎదసిరిపై నాట్యమాడుతోంది. రిషి చేస్తున్న పనులు జానులో తనకు ఇంతవరకు పరిచయం లేని సరికొత్త ఫీలింగ్స్ని కలిగిస్తూ ఉంటే మత్తుగా రిషి అంటూ మోన్ చేసింది. జాను నోటి నుండి తన పేరు ఆ టోన్లో విన్న రిషి మనసులో కోరికలు లావాలా ఉప్పొంగుతూ ముందుకు వెళ్ళమని తొందర చేయడంతో ఇంకా ఏమాత్రం ఆగలేని రిషి జానుని బెడ్ పైకి చేర్చి తను ఆమెపై వాలిపోయాడు. రిషి చేతి స్పర్శకు ఎప్పుడో మత్తులోకి జారుకున్న జానుతో, బేబీ షల్ ఐ ప్రొసీడ్ అంటూ అడిగిన రిషిని మూసిన కళ్ళతోనే అంటూ సమాధానమిచ్చింది జాను. అయినా కూడా డాక్టర్ చెప్పిన విషయం గుర్తొచ్చిన రిషి, నీకేమైనా స్ట్రెస్ఫుల్గా అనిపిస్తే చెప్పు, డోంట్ హెసిటేట్ అంటూ చెవిలో చెప్పి చిన్నగా చెవి తమ్మను మునిపంటితో బైట్ చేయడంతో మత్తుగా రిషి అంటూ మోన్ చేసిన జాను రిషిని బలంగా తన గుండెకి అదుముకుంది. జానులో ఫీలింగ్స్ హైలో ఉన్నాయని అర్థం చేసుకున్న రిషి ఏమాత్రం లేట్ చేయకుండా తన మునిపంటితో జాను బ్లౌజ్ హుక్స్ రిమూవ్ చేస్తూ అక్కడ తన మొహాన్ని అదిమి ముద్దులు పెడుతూ కింద తన బొడ్డు చుట్టూ చూపుడు వేలతో ముగ్గులు వేస్తూ జాను ఎదపై లవ్ బైట్స్ ఇవ్వడంతో ఆహ్ అంటూ జాను అరవడంతో సారీ బేబీ అంటూ బైట్ చేసిన దగ్గర నాలుకతో రాస్తూ మొదలుపెట్టిన తన ప్రయాణాన్ని అందంగా నిమ్మపండు రంగులో ఊరిస్తూ తన మోహావేశాన్ని రెచ్చగొడుతున్న బొడ్డు లోతులు తన నాలుకతో కొలుస్తూ ముద్దులతో ముంచెత్తి తన నడుము వంపుల్లో స్కిన్ని పెదాలతో పట్టి లాగడంతో తన ఫీలింగ్ని కంట్రోల్ చేసుకోలేని జాను, ఐ కాంట్ హోల్డ్ ఎనీ మోర్ రిషి, నన్ను నీలో కలిపేసుకో అంటూ చెప్పిన జాను మాటకు తన
హిప్ని ముద్దుల జడివానతో తడిపేస్తూ తన చేతులతో జాను ఎత్తు పల్లాలను కొలుస్తూ చిన్నగా తన చీర కుచ్చిళ్ళు లాగడంతో ఒక్కసారిగా రిషి చేతిని గట్టిగా పట్టుకున్న జాను చేతిని చూసి వాట్ హ్యాపెన్ బేబీ అంటూ మత్తుగా అడిగాడు. భయంగా ఉంది రిషి, పెయిన్ ఉంటుందా అంటూ అడిగిన జాను చూసి చిన్నగా నవ్వుతూ ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్ అంటూ జాను పెదవులు అందుకొని ఇద్దరిని న్యూడ్గా మార్చేసిన రిషి ముద్దులతో జానుని మైకంలో నెట్టేసి చిన్నగా తనలోకి చేరడానికి చేస్తున్న ప్రయత్నానికి జాను చేతిలో నలుగుతున్న బెడ్షీట్కి ఊపిరి కరువైంది. జాను కంటి కొనలను జారుతున్న కన్నీటిని తన పెదవులతో తుడిచేసిన రిషి తనలోకి పూర్తిగా చేరిపోయి నెమ్మదిగా మొదలైన కదలికల వేగం పెంచుతూ ఇంతవరకు తెలియని హాయిని అనుభవిస్తూ స్వర్గ తీరాలు చేరుకొని అలసిన దేహాలు పెనవేసుకొని ఒక్కటే ప్రాణంగా మారిపోయి తమ బంధానికి అసలైన అర్థం తెలుసుకున్నారు. తీరని దాహంతో జాను దేహంలో కొత్త అందాల కోసం వేట సాగిస్తున్న రిషి చూపులకు జాను అందాలు ఎంత చూసినా ప్రతిసారి కొత్తగా కనిపిస్తూ తనివి తీరకుంటే ఊరించిన ఆమె అందాలను లాలించి సున్నితంగా తనలో కలిపేసుకుంటున్న రిషి ఇస్తున్న తీపి బాధను ఎంజాయ్ చేస్తూ రిషికి ఇంకా అనుగుణంగా మారిపోయింది జాను. అలా అరుపెలగక సాగిన ప్రణయ యుద్ధంలో ఇద్దరు గెలిచి ఓడుతూ ఆ రాత్రిని వారిద్దరి జీవితంలో మరిచిపోలేని తీయని రాత్రిగా, కాలంతో మాసిపోని మధుర జ్ఞాపకంగా అందంగా మార్చేసుకున్నారు రిషి జాను. మరి గుడిలో ఆ పూజారి శౌర్యతో ఎందుకు అలా చెప్పాడు? వాళ్ళ జీవితంలో ఎలాంటి కష్టం ఎదురుకానుంది? వాళ్ళ సంతోషాలు ఇలానే నిలుస్తాయా? ఆద్య కమల్ పెళ్లి సందడిని తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.